కొన్ని సందర్భాల్లో మీకు చెప్పినట్టు డెలివరీ టైంలో బికాస్ ఈచ్ యూట్రైన్ కాంట్రాక్షన్లో మదర్ ముక్కినప్పుడు అది అమాంతంగా బీపీని పెంచి గుండె మీద ఒత్తిడి పెడుతుంది. ఆ ఒత్తిడి గుండె తట్టుకుంటుంది అనే కాన్ఫిడెన్స్ మాకు వస్తే మేము ఖచ్చితంగా నార్మల్ డెలివరీని ఎంకరేజ్ చేస్తాము. అలాగే నార్మల్ డెలివరీని ఫెసిలిటేట్ చేయడానికి ఫోర్సెప్స్ కానీ వ్యాక్యూమ్ కానీ అలాంటి పద్ధతులు వాడి డెలివరీని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు ఈ కాంట్రాక్షన్స్ ఒత్తిడి పెట్టి పేషెంట్ హార్ట్ తట్టుకోలేదు అనిపిస్తే దెన్ అలాంటి టైంలో నార్మల్ డెలివరీని ఎంకరేజ్ చేయము. అది అఫ్ కోర్స్ మదర్స్కి కొంచెం బాధాకరంగా ఉంటుంది బికాజ్ అదొక ఇమోషన్ తోటి ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ సేఫ్టీ ఆఫ్ హెల్త్ ఆల్వేస్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ డెసిషన్ మేము తీసుకోమని ఎంకరేజ్ చేస్తాం. బట్ అందరికీ సి సెక్షన్ తీసుకోవాలని లేదు. కొంతమందిలో సేఫ్ జోన్లో మేము వెజైనల్ డెలివరీ నార్మల్ డెలివరీకి ఎంకరేజ్ చేస్తాం. అండ్ ఈక్వల్లీ వీళ్ళలో మేము బ్యాకప్ లా కూడా పెట్టుకుంటాం. లైక్ నార్మల్ డెలివరీని మేము ఫెసిలిటేట్ చేస్తూనే ఇమీడియట్గా ఒక్కోసారి ఇన్ కేస్ ఫెయిల్ అవ్వకపోతే బ్యాకప్ ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ చేయాలని కూడా ప్లాన్ చేసి ఆ సేఫ్ ఎన్వైరన్మెంట్లో ఈ రెండు పాసిబిలిటీ అయినప్పుడు చేయడం బెటర్. సో ఈ ఫెసిలిటీస్ అందుకే ఐసోలేటెడ్ సెటప్స్లో ప్రాబబ్లీ అవ్వకపోవచ్చు. అందుకనే ఇమీడియట్గా సెక్షన్ చేసే ఫెసిలిటీ కూడా ఉండే దాంట్లో ఇలాంటి ఛాన్స్ తీసుకోవచ్చు. అండ్ మన అదృష్టం బాగుండి నార్మల్ డెలివరీ అయిపోతే వెరీ గుడ్. బట్ ఇన్ కేస్ ఫెయిల్ అవుతే వీ షుడ్ బి రెడీ టు డూ బ్యాకప్ సిజేరియన్ సెక్షన్.